ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం మరొకసారి ఈ విధంగా దేవుని సన్నిధిలో కూడుకోవడానికి దేవుడు చక్కని కృప అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మనం గత కొన్ని వారాల నుంచి వరుసగా ఒక వచనం తర్వాత ఒక వచనాన్ని మనం ధ్యానం చేస్తూనే ఉన్నాం. ఒక పదాన్ని అన్నిటినీ మనం విస్మరించకుండా దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆ దినాల్లో 66 పుస్తకాలు వారి చేతుల్లో లేవు, కానీ వారికున్న ఒక్క పత్రికతోనే వాళ్ళు జీవిత విధానాన్ని కొనసాగించేశారు. అద్భుతంగా వారు జీవితాలను వారు చూపించగలిగారు. ఈరోజున మనం ఇంతవరకు 3వ అధ్యాయంలో సంఘ పెద్దలను గురించి మనం ఆలోచన చేశాం. సంఘ పెద్దలు వరుసగా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు 7 వచనాలలో వాటిని గురించి మనం ఆలోచన చేసి సంఘ పెద్దలు ఎలాగుండాలో అనేది 15 లక్షణాలను గురించి మనం ఆలోచన చేశాం. ఆ తర్వాత వచ్చినప్పుడు కల్లా 8వ వచనానికి వచ్చినప్పుడు అలాగుననే పరిచారకులు అని చెప్పి పోయిన వారమున పరిచారకులను గురించి 7 వారి యొక్క గుణ లక్షణాలను ఆలోచన చేయడం జరిగింది. ఇది మనం చూసిన విభాగం. ఈ రోజున మనం ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నాం. 7 లక్షణాలు 11 లక్షణాలు ఉన్నాయని చెప్పారు. 7 లక్షణాలు పరిచారకుల యొక్క 7 లక్షణాలే వివరించారు. కానీ పౌలు ఆ పరిచారకులకు మధ్యలో, ఆ పెద్దలు పరిచారకుల మధ్యలో పరిచర్య చేయు స్త్రీలను గురించి ప్రస్తావించాడు. అది 11వ వచనంలో కనబడుతుంది. మళ్ళీ 12, 13 వచనాలకి వెళ్ళినప్పుడు కల్లా మళ్ళీ పరిచారకుల యొక్క లక్షణాలను అక్కడ చెప్పాడు. కనుక అందుకే 11వ వచనంలో ఆ ఒక్క వాక్యాన్ని మనం ఈరోజు ఆలోచన చేద్దాం. దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాను. అటువలే అని అన్నాడు. అటువలే పరిచర్య చేయు స్త్రీలను అని అన్నాడు. అటువలే అన్నాడు. మనం లైక్ వాయిస్ అనే పదజాలాన్ని ఉపయోగించినట్లుగా చూస్తూ ఉన్నాం. మనం అది చూస్తూ ఉన్నప్పుడు పెద్దలను గురించి 1 నుంచి 7 వచనాలు చెప్పిన తర్వాత 8వ వచనంలో అలాగుననే అని చెప్పాడు. లైక్ వాయిస్, ఆ విధంగానే పెద్దలు లాగునే పరిచారకులు కూడా ఉండాలి అని చెప్పి పరిచారకులను గురించి మాట్లాడాడు. ఆ తర్వాత ఇప్పుడేమంటున్నాడంటే పరిచారకులను గురించి మాట్లాడిన తర్వాత మధ్యలో చెప్పాడు. ఏమన్నాడంటే అటువలే, లైక్ వైస్, ఆ విధంగానే స్త్రీలను గురించి ప్రస్తావించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇది చాలా చక్కగా వర్గీకరించి మాట్లాడిన సందర్భం అనేది కనబడుతూ ఉంది. అంటే సంఘంలో స్త్రీల యొక్క పరిచర్య చాలా ప్రాముఖ్యము అని చెప్పడానికి ఈ మధ్యలో పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సంఘం ఒక చక్కని ప్రభావితమైన సంఘంగా ఉండాలి అనంటే సంఘం చాలా ఎలాగుండాలి? జీవము గల దేవుని సంఘములో జనులు సరి అయిన రీతిగా ప్రవర్తించినప్పుడు సంఘానికి మనం మద్దతుగా ఉండగలం. మనం సంఘంలో సరి అయిన ప్రవర్తన కలిగి లేనప్పుడు సంఘానికి మనం మద్దతుగా ఉండడం లేదు. మనం ఒక్కసారి కూర్చుని ఆలోచించాలి. నేను ఈ సంఘానికి వస్తూ ఉన్నా, ఈ సంఘంలో నేను ఒక సపోర్టుగా, మద్దతుగా, ఒక స్తంభముగా నేను నిలబడుతున్నానా? ఈ రోజున సంఘంలో కనబడేది కపటం కనబడుతుంది, మోసగాళ్ళు కనబడుతూ ఉన్నారు. ఇలాంటి నాయకులు, పరిచారకులు ఉండడం చేత సంఘం ఎంతో నష్టపోతూ ఉంది. మంచి ప్రభావం కనబడడం లేదు. సంఘంలో ప్రతికూలమైన ప్రభావం కనబడుతూ ఉంది.
ఇది జరిగే సంఘానికి గొప్ప నష్టం. మన వలన సంఘంలో ఒక మంచి ప్రభావం కనబడుతుందా, ప్రతికూలమైన ప్రభావం కనబడుతుందా? మనం బైబిల్ పట్టుకుని నడుచుకుని వస్తూ ఉంటే బయట మన యొక్క ప్రభావం ఏం కనబడుతుంది? మనలో మనం వస్తుండగానే ఇతడు నిజంగా క్రైస్తవుడు, ఇతడు నిజంగా క్రైస్తవురాలు అని చెప్పే ప్రభావం అనేది కనబడాలి. ఇది జరుగుతున్న విషయాన్ని అంతా కూడా ప్రతికూలమైన ప్రభావాలు కనబడుతూ ఉన్నాయి. ఇది ఇశ్రాయేలు ప్రజలలో కూడా అలాగే కనబడింది. ఇశ్రాయేలు ప్రజలలో వాళ్ళు ఎలాగ ప్రవర్తించారు? ఎందుకు ఇశ్రాయేలు ప్రజలలో మార్పులు రాకపోయాయి? కారణం ఏంటి అనంటే మత్తయి సువార్తలో 23వ అధ్యాయంలో యేసు ప్రభువారు చాలా చక్కగానే వివరించుకుంటూ వచ్చారు. సంఘంలో జనసమూహం వచ్చినప్పుడు అక్కడ చెప్తున్న విషయాన్ని మత నాయకులు, మత బోధకులు వారి యొక్క జీవిత విధానంలో కనబడుతున్న మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 2వ వచనంలో, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠం మీద కూర్చుండువారు కనుక వారు మీతో చెప్పు వాటిని అన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చెయ్యకుడి. వారు చెప్పుదిరే గాని చెయ్యరు. వారి జీవితాల్లో కనబడ్డల్లా ఎందుకు రావడం లేదు అనంటే 7 సార్లు మత్తయి సువార్తలో అయ్యో 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 అని చెప్పాడు. వారు అయ్యో అని చెప్పడానికి కారణం ఏంటి అసలు? 13వ వచనంలో చూడండి, అయ్యో వేషధారులారా. వేషధారం. ఈరోజు వేషధారుల వలన వారు ఏం చేస్తున్నారు? మీరు మనుష్య కుమారుని ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. ఏమైపోయింది? చర్చిలోకి రాకుండా అనేక మందికి ఆటంకం అయిపోయాము. ఎందుకు? వేషధారణ. ఈ రోజున సంఘంలోనికి రాకపోవడానికి కారణం వేషధారణ అయిపోవడం చేత మనుషులు రావడం లేదు. ఇంకా చెప్పుకుంటూ వచ్చాడు, అయ్యో వేషధారులారా, మతములో కలుపుకోవడం. అక్కడ చెప్పాడు 15 మతంలో కలుపుకుంటూ ఉన్నాం. మా మతంలోకి, మా చర్చిలోకి వచ్చేయండి. వస్తే ఏం చేసావు అని అంటే అక్కడ చెప్పాడు, మీరు రెండంతలుగా నరక పాత్రునిగా చేస్తున్నాం, వాడిని కూడా నరకానికి తీసుకుని వెళ్తున్నాం. ఎందుకు? ఈ వేషధారణ. సంఘంలో ఈ వేషధారణ వలన సంఘాలకు నష్టాన్ని వాటిల్లుతూ ఉంది. వారు సత్యంలోనికి రావడం లేదు. ఆదివారం అయ్యే వరకు ఎంత అద్భుతంగా తయారై వచ్చేస్తామో కింద చెప్పాడు చూడండి. 25వ వచనంలో ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 7 సార్లు అయ్యో 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 ఓ. అక్కడ చెప్పాడు 25, అయ్యో వేషధారులారా, ఇక వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ లోపల వారి జీవితాల్లో మార్పు లేదు. సంఘానికి ఒక మద్దతుదారులుగా ఉండాలంటే వారు సరి అయిన రీతిగా జీవించగలగాలి. మనుషులు సత్యములోనికి రావాలి అనంటే ఎందుకు రాలేకపోతున్నారు? కారణం ఏంటంటే సరి అయిన ప్రవర్తన లేకపోవడం వల్లే. చాలామంది సత్యంలోనికి రాకపోవడానికి వారు దేవునితో సరి అయిన సంబంధం కలిగి ఉండరు. చర్చికి మాత్రం వచ్చేస్తూ ఉంటాం. ఎవరికి వాళ్ళమే చూసుకోవాలి. నేను దేవునితో సరి అయిన సంబంధం కలిగి ఉన్నానా? దేవునికి నాకు మధ్యలో ఏమొచ్చింది? ప్రార్థన చేసుకుంటున్నావా? బైబిల్ చదువుతూ ఉన్నావా? పాపం అడ్డొస్తుందని చెప్తూ ఉంటే ఏమన్నా మార్పుని తెచ్చుకున్నామా మనం? లేదు. లేనిది ఉన్నట్లుగా చర్చిలోకి వస్తూ ఉంటాం. మన జీవితంలో లేనిది మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకే మనుషులు రారు. ఈరోజు కావాల్సింది ఏం కావాలి? జీవితం కావాలి.
అందుకే జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో వారి యొక్క ప్రవర్తిస్తే వీళ్ళు పరిసయ్యులు. ఈ రోజున చర్చిలో పరిసయ్యులు, శాస్త్రులు, వాక్యం బాగా తెలుసు శాస్త్రులకి, ప్రజలకు తెలుసు. పరిసయ్యుల్లాగా మేమే చాలా ఏ తప్పు చేయడం తప్పు కాదు, నీదనేది నీ హృదయ గర్వం అనేది చూస్తూ అరే వీళ్ళు గర్విష్ఠులు. ఈరోజు మనుషులు చూసేది అది. అరే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి, శుక్రవారం సమయంలో ఈ మాటలు మీకు చెప్పాను. అసలు నేను బాగున్నాను అనంటే నీలో గర్వం వస్తూ ఉంది. యేసు ప్రభుని తెలుసుకుని ఎప్పుడైతే యేసయ్య జ్ఞానాన్ని నువ్వు పొందగలవో నువ్వెంత అలుపుడవో నీకు అర్థమవుతుంది. ఈరోజు కృపను గురించి అర్థం అవుతే నేనే పాటి వాడనో నేనే పాటి దానను అనుకుంటావు. ఈరోజు మనుషులు చర్చికి వస్తూ ఉన్నాం కానీ ఏ రీతిగా ప్రభావితం చేయడం లేదు. ఎంతమందిని మనుషులు మనం తిప్పాం. మన జీవితాల ద్వారా ఎవరైనా వచ్చారా? ఇక్కడ చెప్తూ ఉన్నాడు, అటువలే పరిచర్య చేయు స్త్రీలు ఎంత ప్రభావితం చూపించగలిగారో మనుషుల మీద, వారు ఎంత చెప్పాలంటే ఆధ్యాత్మిక ముద్ర వేయగలిగారో, ఎంత అద్భుతమైన ముద్ర వేయగలిగారు. ఈ తిమోతిని గురించే మనం ఆలోచన చేస్తే, తిమోతికి రాసిన 2వ పత్రికలోనికి మనం వెళ్తే 1వ అధ్యాయంలో అక్కడ అవ్వను గురించి మాట్లాడాడు. ఇదంతా 3 నుంచి 5 వరకున్న వచన భాగంలో మధ్యలో ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయినా, ఆ తర్వాత చెప్పాడు, ఏమన్నాడు, లోయలోను ఆ మాట చెప్పాడు, నీ తల్లి అయిన యునేకిలోను వసించను, అది నీ యందు సహా. ఎలాగొచ్చింది అది ఫ్లో, ఆ యొక్క ప్రవాహం అని విశ్వాస ప్రవాహం మా యొక్క అవ్వ దగ్గర నుంచి, మా అమ్మ దగ్గర నుంచి నాకు ఆ విశ్వాస ప్రవాహము నీ యందు సహా. ఒక గొప్ప దైవజనుడు కాగలిగాడు. స్త్రీలు ఎంత ప్రభావం చూపించగలరు అంటే అద్భుతమైన ప్రభావాన్ని వారు చూపగలరు. కానీ ఈరోజు స్త్రీలు అనుకుంటారు, మా మాట ఎవరు వింటారు? మా మాట? మీ మాట వింటారు. స్త్రీలు చాలామంది అనుకుంటారు, మా భర్తలు ఏం మారరు అనుకుంటాం. ఈ రాత్రి సమయంలో వినండి, గూగుల్ మీట్లో ప్రియమైన వాళ్ళరా, తల్లులు, అవ్వలు, స్త్రీలు ఎంత ప్రభావం చూపించగలిగారో బైబిల్లో మీరు చూడగలరు. అప్పుడప్పుడు అనిపిస్తుంది, అరే ఎంతమంది స్త్రీలు వారి భర్తల మీద, వారి యొక్క పిల్లల మీద ఆ ప్రభావాన్ని చూపించే విధానాన్ని అమోఘం. హ్యాట్స్ ఆఫ్. 155 మంది స్త్రీలను గురించి క్రొత్త నిబంధనలో చెప్పాడు. ఒక్క స్త్రీలు కాదు, 155 మంది స్త్రీలను గురించి అద్భుతంగా. ఆ స్త్రీలందరూ కూడా వారి పేర్లు కూడా చెప్పబడ్డాయి. వారి పేర్లు చెప్పబడ్డాయంటే ఎంత అద్భుతంగా చెప్పబడ్డాయి. పాత నిబంధన కంటే 50% అధికంగానే కొత్త నిబంధనలో 27 పుస్తకాల్లో 260 పేజీల్లో 929 ఆ యొక్క అధ్యాయాలలో 969 అధ్యాయాలు అనుకుంటాను. ఇన్ని అధ్యాయాల్లో 260 అధ్యాయాల్లో చూపించిన ప్రభావం ఎంత అద్భుతంగా చూపించాడు. ఎంత అద్భుతం. స్త్రీలు నూతన నిబంధనలో వారు చూపించిన ప్రభావం ఇంత అంతా కాదు. ఇక్కడ కూర్చున్న స్త్రీలు అర్థం చేసుకోవాలి, మేమేం చేయగలం? మా భర్తలు మారరు,
అది మారేది ఏంటో అనేది చూడండి, ఎలా మారుతారో అనేది. దేవుని యొక్క వాక్యంలో నేను చదువుతూ ఉన్నాను, స్త్రీలు ఎంత అద్భుతమైన పరిచర్యకు వారు దోహదపడ్డారు అనేది. లూకాసు వార్తలోనికి వెళ్దాం, 8వ అధ్యాయంలోనికి వెళ్దామండి. 8వ అధ్యాయంలో యేసు ప్రభు వారు రాజస్సు వార్త ప్రకటిస్తూ వెళ్తూ ఉన్నారు. 2వ వచనంలో చదువుతున్నాను, 12 మంది శిష్యులు అపవిత్రాత్మలు వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహన్నయు, సుసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరుల ననేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు వచ్చిరి. వీరు ఎక్కడ ఉన్నారు? ఎవరితో ఉన్నారు? ఆ మాటలు చదువుతుంటే 2వ వచనంలో చివరి భాగంలో యేసుతో ఉన్నారు. ఆ స్త్రీలు యేసుతో ఉన్నారు. ఈ రోజున స్త్రీలు ఎవరితో ఉన్నారు? ఒక్కసారి కూర్చుని ఆలోచించు. ఆమె ఏ సాక్ష్యం చెప్పలా, ఏవి చెప్పి ఐక బల్లను గుద్ది నేను నా సాక్ష్యం అని చెప్పలా. 7 దయ్యాలు పట్టి వదిలిపోయిన స్త్రీ చెప్పలా. పాపంలో నుంచి బయటికి వచ్చిన స్త్రీ చెప్పలేదు. యేసుతో నిలబడింది అంతే. ఈ రోజున కావాల్సింది చర్చిలో ఒక మంచి సాక్ష్యం కలిగి నిలబడగాలి అని. అందరు ఏమనుకుంటారంటే, అరే ఈ స్త్రీ దయ్యాలు పట్టి తిరుగుతూ ఉంటే ఏంటి మార్పు, ఏంటి పరివర్తన? ఈరోజు స్త్రీల యొక్క జీవితాల్ని పరివర్తన చూడగలగాలి మనుషులు. అదే సాక్ష్యం, యేసుతో ఉండడమే సాక్ష్యం. వాళ్ళు ఉన్నారు, ఇంకేం చేశారు అనంటే తమకు కలిగిన ఆస్తితో ఉపచారం, పరిచర్య చేశారు, సేవ చేశారు. ఈ రోజున సేవ చేసేవాళ్ళు కనబడ్డాలా? చెప్పేవాళ్ళు చాలామంది కనబడతారు, అందుకే ప్రభావం కనబడ్డంలా. ఈ రోజున ఎవరు వీళ్ళు అసలు? ఎందుకన్నాడు వీరికి? ఈ వచనాన్ని గురించి మనం పరిశీలన చేస్తూ ఉంటే వీళ్ళను గురించి కూడా కొన్ని అర్హతలు చెప్పాడు. నేను ఆ మాటలు చదువుతూ ఉన్నాను, చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రికలోనికి వెళ్దాం. 3వ అధ్యాయంలో 11వ వచనంలో, అటువలే పరిచర్య చేయు స్త్రీలను, చేసేసాము కాదు సేవ, పరిచర్య చేసేవని కాదు, ఊడ్చేవని కాదు, దులిపేవని కాదు, ఇచ్చేవని కాదు. ఏముండాలి వాళ్ళకి? అర్హతలు ఉన్నాయి. ఈ రోజున ప్రభావం చూపించగలగాలంటే అర్హతలు ఉన్నాయి. స్త్రీలనే అంశాన్ని పౌలు లేవనెత్తి మాట్లాడాడు. ఎవరి సందర్భంలో మాట్లాడాడు? పెద్దలు, పరిచారకుల సందర్భంలోనే మాట్లాడాడు. అటువలే పెద్దలు అని చెప్పి అలాగునే పరిచారకులు అన్నాడు. ఆ తర్వాత పరిచారకుడు మాట్లాడితే అటువలే, అలాగనే, లైక్ వైజ్, అలాగే స్త్రీలు కూడా. ఆ మాటలు చాలా జాగ్రత్తగా గమనించాలని మనవి చేస్తూ ఉన్నా. సంఘంలో నాయకత్వాన్ని గురించి మాట్లాడాలా? సంఘంలో ఉన్న స్త్రీలను గురించి మాట్లాడాడు. అటువలే పరిచర్య చేయు స్త్రీలు, వాళ్ళకి అర్హతలు ఉన్నాయి, పరిచారకులకు అర్హతలు ఉన్నాయి, పరిచర్య చేసే స్త్రీలకు కూడా ఉంది. ఈ స్త్రీలు నిజంగా చెప్పాలంటే సంఘానికి ఒక వెన్న ముక్కలాంటి వారు, బ్యాక్ బోన్. ఆడవాళ్ళు, మహిళలు, స్త్రీలు సంఘానికి ఒక వెన్నముక్క లాంటి వాళ్ళు. ఇంకా చెప్పాలి అంటే స్త్రీల గురించి ఎక్కడ తక్కువ చేసి బైబిల్ చెప్పలేదు. స్త్రీలను గురించి ఈరోజు ఇన్ని చెప్పాలంటే ఉద్యమాలు రావడానికి కారణం బైబిలే.
స్త్రీ అని పురుషుడని భేదము లేదు అని చెప్పింది బైబిల్ ఒక్కటే. ఏ పుస్తకం చెప్పలేదు, ఏ గ్రంథం కూడా చెప్పలేదు. బైబిల్ ఒక్కటే చెప్పగలిగింది. స్త్రీలకు అందుకే జీవం గల దేవుని సంఘములో జనులు అని అన్నప్పుడు పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళు సంఘంలో మౌనంగానే ఉంటూ సంఘానికి ఆశీర్వాదాలు వారు తీసుకొచ్చారు. ఎంత అద్భుతమైన ఆశీర్వాదాలు తీసుకొచ్చారు. మౌనంగానే ఉంటూ ఎంత మందిని ప్రభావితం చేయగలిగారో వాళ్ళు. నేను కూర్చుని ఆలోచిస్తే నా ఊహకు కూడా అందడంలా. దేవుడు కోరుకున్న సంఘంగా ఉండాలంటే దైవభక్తి కలిగిన పురుషులు కావాలి, దైవభక్తి కలిగిన స్త్రీలు కావాలి, దైవభక్తి కలిగిన పిల్లలు కూడా కావాలి. స్త్రీలు సంఘానికి హార్ట్ బీట్, గుండె చప్పుడు వాళ్ళే. పౌలు ఇదంతా కూడా చెప్పాడు. చాలా ముఖ్యంగా సంఘాల్లో స్త్రీల యొక్క ప్రాముఖ్యమైన వారి పాత్ర ఉన్నది. అసలు ఇదంతా చెప్తూ ఉన్నారండి. 1వ వచనం నుంచి 7వ వచనం, 8 నుంచి 10 వచనాలు మధ్యలో 12 నుంచి 13 వచనాల మధ్యలో ఎందుకు స్త్రీలను గురించి పెట్టాడు? అసలు ఎందుకు ఇక్కడ పెట్టాలి? అయిపోయిన తర్వాత 12 వచనాలు అయిపోయిన తర్వాత 13వ వచనంలో పెట్టచ్చు కదా, ఎందుకు పెట్టలేదు? అసలు ఎవరు ఈ స్త్రీలు? చాలా జాగ్రత్తగా గమనించాలి. పరిచర్య చెయ్యు స్త్రీలు అన్నాడు, కానీ పరిచారకురాలు అనల్లా. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున ఇది చదివే విధానం కూడా అర్థం కావాలి. దీని యొక్క మనం పూర్తిగా ఏది అసలు అవి ఉండాలి, ఎవరయ్యి ఉండాలి ఈ స్త్రీలు? ఈ పెద్దల మధ్యలో ఈ సందర్భంలో ఈ స్త్రీలను పెట్టడానికి పౌలు యొక్క మనసులో ఎవరున్నారు? ఎవరు ఎందుకు పెట్టాడు ఇక్కడ? మొదటి అభిప్రాయాన్ని నేను మీకు తెలియజేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇందులో 4 అభిప్రాయాలు ఉన్నాయి. మొదటి అభిప్రాయం ఏంటి అనంటే, ఇది సంఘంలో అందరు స్త్రీలను సూచిస్తుంది అని కొందరు వ్యక్తం చేశారు. అంతా ఇది ఒకరే కాదు, అందరూ కూడా సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా, స్త్రీలందరూ కూడా స్త్రీలకు ఒక మంచి క్యారెక్టర్, గుణము, లక్షణాలు ఉండాలి. దీని ముందు మనం చదువుతున్నప్పుడు దీనికి ఆర్టికల్ అంటారు, ఇంగ్లీష్లో ఆర్టికల్ అంటారు. ఏ అండ్ ది అనేది ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ఏ అండ్ ది అనేది ఆర్టికల్. ఈ ఆర్టికల్ ఇక్కడ చెప్పలేదు, ఆర్టికల్ పెట్టలేదు. అంటే సంఘంలో ఉన్న ప్రతి స్త్రీని ఉద్దేశించి చెప్పబడింది అనే విషయాన్ని గురించి మనం అర్థం చేసుకోవాలి. అందరూ స్త్రీలు, అందరూ దైవభక్తి కలిగిన స్త్రీలు. పౌలు స్త్రీలను గురించి చాలా ప్రస్తావించాడు. మీకు తెలుసు, గతంలో 2వ అధ్యాయంలో 9వ వచనంలో స్త్రీలను అని ప్రారంభించాం. స్త్రీల యొక్క పాత్రను గురించి, స్త్రీలు ఎలా ఉండాలో, ఏమి చేయకూడదో, ఏమి చెయ్యాలో ఆ విషయాన్ని గురించి మనం ఆలోచించాం. స్త్రీలను గురించి ప్రస్తావించాడు. ఇప్పుడు 3వ అధ్యాయంలో స్త్రీలు అని ప్రస్తావించాడు. మళ్ళీ 5వ అధ్యాయానికి మనం వెళ్ళినప్పుడు అక్కడ 2వ వచనంలో అక్కడ తల్లులని, వృద్ధ స్త్రీలని స్త్రీలు అని చెప్పాడు. 5వ అధ్యాయంలోనికి వెళ్తే 2 నుంచి 6 వరకు ఉన్న వచన భాగంలో స్త్రీలు, విధవరాళ్ళు, వాళ్ళని గురించి ప్రస్తావించాడు. స్త్రీలు అని ప్రస్తావించాడు. 5వ అధ్యాయంలో 9వ వచనం నుంచి మనం చూస్తూ ఉంటే వృద్ధ స్త్రీలను గురించి మాట్లాడాడు, యవన స్త్రీలను గురించి మాట్లాడాడు, స్త్రీలను గురించి ప్రస్తావించాడు.
ఇది 2వ పత్రికలో కూడా స్త్రీలను గురించి ప్రస్తావించాడు. వివిధ రకాలైన స్త్రీలు ఉంటారని చెప్పాడు. ఒక రకమైన స్త్రీ, బలహీనమైన స్త్రీలు ఉంటారు అని చెప్పాడు. రెండవది పాపభరితమైన స్త్రీలు ఉంటారని చెప్పాడు. మూడవది ఉద్రేకపూర్వకమైన స్త్రీలు ఉంటారని చెప్పాడు. నాలుగవది ఆధ్యాత్మికమైన స్త్రీలు ఉంటారు అని చెప్పాడు. అంటే స్త్రీలు ఎన్ని రకాలుగా ఉంటారు. పాపభరిత దురాశలతో కూడిన స్త్రీలు ఉంటారు. ఇది ఎక్కడ చెప్పాడండి అనంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దీన్ని పరిశోధన చేయండి. నేను ఆ వచనాలు మీకు చెప్తూ ఉన్నాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో అన్నీ కలిసి ఉన్నాయి. అక్కడ చూడండి. పాపభరితులైన, బలహీనమైన, అవివేక స్త్రీలు, జ్ఞానము లేని స్త్రీలు, ఉద్రేకపడులు, వీళ్ళని గురించి ప్రస్తావించాడు. నాలుగవది 14వ వచనం 15వ వచనంలో ఇక ఎలాంటి ఆధ్యాత్మిక స్త్రీలు, దేవుని వాక్యాన్ని పిల్లలకు బోధించిన స్త్రీలను గురించి ప్రస్తావించాడు. ఇన్ని రకాలైన స్త్రీలు ఉన్నారు. ఈ రోజున ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏ రకంలో ఉన్నావు? పాపభరితంగా, బలహీనంగా, ఉద్రేకపరురాలుగా ఉన్న స్త్రీల వలన సంఘానికి మేలు జరగదు. ఆధ్యాత్మికంగా దైవభక్తి కలిగిన ఆ స్త్రీలు లోయలోను, నీ అవ్వ అయిన లోయలోను, నీ తల్లి అయిన యూనేకిలోను, అది నీ యందు, అది పిల్లలకి ప్రభావితం చూపించగలిగారు. అలాంటి స్త్రీలు సంఘంలో కావాలి. ఈ రోజున పిల్లలు ప్రభునందు విశ్వాసం ఉంచలేదంటే కారణం ఎవరు? నీ పిల్లలకి కూర్చుని నువ్వు బోధ చేసేవా? ఈ రోజున యొక్బేదు బోధ చేయకపోతే మోషే దేవుడి కోసం నిలబడేవాడా? హన్నా దేవుని వాక్యాన్ని బోధించకపోతే, పెంచకపోతే హన్నా ప్రవక్తగా నిలబడేవాడా? న్యాయాధిపతిగా నిలబడేవాడా? ఈ రోజున ఏ బోధ ఉండదు. పిల్లల్ని కూర్చోబెట్టి బోధ చేయాల్సిన పని. అందుకే సామెతల గ్రంథంలో తల్లి చెప్పు బోధ, తల్లి చెప్పు మాట. ఈరోజు స్త్రీలు పిల్లల మీద ఎంతైనా ప్రభావితం చూపించగలరు. అందుకే అలాంటి ప్రభావితం చూపించిన స్త్రీలను గురించి ఇక్కడ మాట్లాడాడు. అందుకే అన్నాడు, సంఘంలో పరిచర్య చేయు స్త్రీలు. ఎలాంటి గుణలక్షణం కలిగిన స్త్రీలు? రెండవ అభిప్రాయం ఏముంది అనంటే, కొందరు సంఘంలో పరిచర్య చేసే పరిచారకులు అని చెప్పాడు. కానీ ఈ విషయాన్ని గురించి పరిచారకులు అని చెప్తే ఇక్కడ ఎందుకు రాయలేదు? పరిచారకులు అని రాయలేదు, పరిచారకురాళ్ళు అని రాయలేదు. మీరు అనొచ్చును, ఏంటండి మీకే బైబిల్ తెలుసా, మాకు బైబిల్ తెలియదా? మాకు తెలుసు బైబిల్. రోమీలకు రాసిన పత్రికలో 16వ అధ్యాయంలో ఫీబే అను సంఘ పరిచారకురాలు అని చెప్పి ఉంది కదా. మరి మీరు అలాగంటారేంటి? పరిచారకులు అని పరిచర్య చేయు స్త్రీలు అంటున్నారు, కానీ పరిచారకులు ఉండరా సంఘంలో అంటే? పరిచారకులు, సంఘ పరిచారకురాళ్ళు లేరు. అందుకే ఇక్కడ చెప్పాడు. అదేంటి అని మీరు అనొచ్చును. మీరు రోమీలకు రాసిన పత్రికలో 16వ అధ్యాయంలోనికి వెళ్తే, క్రేంకేలో ఉన్న సంఘ పరిచారకురాలగు అని అన్నాడు. అక్కడ సంఘ మీరు ఇంగ్లీష్లో చూసుకోండి, గ్రీక్లో చూసుకోండి. షీఈస్ ఎ సర్వెంట్. ఆమె యొక్క పని, ఆమె ఏమన్నా చేసిందా? ఆ 2 వచనాల్లో మనం చూస్తే ఆమె బోధ చేసిందా? ఏమన్నా చేసిందంటే ఏమీ చేయలా. పరిచారకురాలు. ఇంకా అన్నాడు ఆమె సహోదరి అని అన్నాడు. చూడండి, అదే వచ్చిన 16వ అధ్యాయంలోనే నేను ఉన్నా. సహోదరి, ఒక బిలీవర్, ఒక విశ్వాసి, ఒక సర్వెంట్, ఒక విశ్వాసి, ఒక సిస్టర్, ఒక సర్వెంట్. ఇంకేమంటున్నాడు?
ఆ 2వ వచనంలో చదువుతూ ఉంటే సహాయకురాలు, హెల్పర్. నేను సహాయం చేసే స్త్రీ ఈరోజు సంఘాల్లో కావాలి. ఈరోజు స్త్రీలు మా పాత్ర ఏం లేదండి వెళ్ళిపోతూనే ఉంటారు. సంఘానికి కావాల్సినది ఎవరు కావాలి? మొదటి శతాబ్దంలో పనిచేసే సర్వెంట్, ఒక పని చేసే ఒక స్త్రీ, ఆ తర్వాత పనిచేసే సహోదరి, పనిచేసి సహాయం చేసే సహోదరి. అది అక్కడ చెప్పిన విషయం. అందుకే చెప్పాడు అటువలే. ఏంటి అటువలే? ఆ యొక్క సంఘ పరిచారకులు, పెద్దలు ఎలాగో వీళ్ళు కూడా అలాంటి పని చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది, కానీ పదవి లేదు. ఇదే బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే స్త్రీలు అని అన్నాడు, పరిచర్య చేయు స్త్రీలు అని అన్నాడు. వారికి ఏమి డిగ్రీ ఇవ్వాలా, వాళ్ళకి ఏమి బిరుదులు ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలా? పెద్దలు పరిచారకులకు భార్యలుగా ఉంటున్న వాళ్ళు వీళ్ళు పరిచర్య చేయవలసిన సందర్భంలో మాట్లాడాడు. అది ఒక సేవకుడు మంచి సేవ చేస్తున్నాడు, భార్య ఏమో లోకస్తురాలు అయిందనుకోండి, ఏముంటుంది సేవ? ఎలాగుంటుంది సేవ? ఈ యొక్క స్త్రీలు వారి గురించి మాట్లాడాడు. ఎలాగ ఉండాలి? ప్రతి స్త్రీ చర్చిలో వచ్చి చాలా పనులు చేస్తూ ఉంటారు, కానీ వారి భార్యలు ఎంతో ఆటంకంగా ఉంటారు. ఈ రోజున ఇదే జరుగుతూ ఉంది. అందుకే ప్రభావం కనబడడం లేదు. మనం గమనిస్తూ వచ్చాం గత వారాల్లో వీటి విషయంలో ఎలాగ ఉండాలి. ఒక పరిచారకులను గురించి చూసాం, పెద్దలను అటువలే స్త్రీలు వీళ్ళు కూడా ఏం చేయాలి అనంటే పరిచర్య చేయాలి అని చెప్పాడు. పరిచర్య చేయు స్త్రీలు. మనం దీనికి పౌలు చెప్పిన దానికి మనం ఎప్పుడైనా బైబిల్ చదువుతున్నప్పుడు, ఎప్పుడైనా బైబిల్ వింటున్నప్పుడు అక్కడ లేనిపోనివి ఆలోచించద్దు. అక్కడ చెప్పాడు పరిచర్య చెయ్యు స్త్రీలు అని అన్నాడు. అలాగే ఆలోచించు, అంతేగాని వాళ్ళకి ఏమి డిగ్రీలు పెట్టలేదు. పెద్దలు, ఆ యొక్క పెద్దరాళ్ళు, పెద్దమ్మ అని పెట్టలా. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే లిటరల్ ఇంటర్ప్రిటేషన్ అనేది కావాలి. ఈ రోజున చాలామంది ఆ పదాలకి ఏదో జోడించడానికి ప్రయత్నం చేస్తారు. జోడించద్దు, తీసేయద్దు. తీసేస్తేను దేవుని యొక్క ఉగ్రతకు గురి అవుతావు. అక్కడ ఏముందో అదే చెప్తూ ఉన్నా, అటువలే పరిచర్య చెయ్యు స్త్రీలు అని అన్నాడు. ఇక 3వ అభిప్రాయం ఏమై ఉండొచ్చును అనంటే చెప్పాను, ఒకవేళ వీళ్ళంతా కూడా పరిచర్య చేసే స్త్రీలు పెద్దల యొక్క భార్యలు కావచ్చు, పరిచారకుల భార్యలు కావచ్చు. ఎందుకు మధ్యలో పెట్టాడు గనక ఇది వారు కావచ్చు, ఇది వాళ్ళకు కావచ్చు వాళ్ళు. అందుకే స్త్రీలు అని చెప్పాడు, కానీ వాళ్ళని ఏమి కూడా చెప్పినట్లుగా చూడడం లేదు మనం. అయితే మీరు అనొచ్చును, అయ్యా పరిచర్య చేయు స్త్రీలన్నా ఏం చేయాలో చెప్పండి మీరు, వీళ్ళ మీ అభిప్రాయం ఏంటి అసలు? ఇప్పుడు పెద్దల యొక్క హోదాలో ఉన్న వారికి ఈ స్త్రీలు దోహదపడాలి, మద్దతుగా నిలబడాలి. నా భర్త పరిచర్య చేస్తున్నాడు, నేను కూడా నా వంతు నేను చేయాలి. ఇది ఈ అభిప్రాయాన్ని గురించి పౌలు చెప్తూ వచ్చాడు. పరిచర్య చేయు స్త్రీలు ఏం చేయాలి? సంఘంలో చేయాల్సిన పనేంటి? స్త్రీలకి చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఎందుకు చదివారో నాకు అర్థం కాదు అసలు.
బిఎడ్ ఎందుకు చదివారో తెలియదు, ఎవరికి ఉపయోగపడ్డారు? కనీసం నీ ఉద్యోగానికి, నీ బతుక్కి ఏదన్నా ఉపయోగపడ్డా అక్కడా లేదు, అక్కడా పనికి రాలేదు. అరే వచ్చి నేను చదువుకున్న కొంతమంది అయిన పిల్లలకి మేలు చేద్దామని చెప్పుకుని సండే స్కూల్ టీచర్గా ఉండొచ్చు. పరిచర్య ఉంది, ఎన్నో తలాంతులు ఉన్నాయి స్త్రీలకు, మంచిగా వారి గాత్రాలు ఉన్నాయి పాడడానికి, వచ్చి పాడచ్చు, దేవుని కోసం నిలబడచ్చు. కొన్ని స్థలాలైతే స్త్రీలు చాలా చక్కని సంగీతాలు వాయించే వాళ్ళు ఉన్నారు. నేను చిన్నప్పుడు హైదరాబాద్ రామ్కోటి దగ్గర ఉన్న వెస్లీ చర్చ్కి వెళ్ళేవాడిని. ఒక ఆంటీ వచ్చి ఎంత అద్భుతంగా పియానో వాయించేవారు, ఎంత అద్భుతంగా. ఈ రోజున ఎంతో ఉంది సేవ, స్త్రీల యొక్క పరిచర్య ఎంతో ఉంది. ఎంతో మందికి సహాయం చేయొచ్చు. అక్కడ ఫీబే అను సంఘ పరిచారకురాలు నాకును ఇతరులకును సహాయం చేసే ఉంది. ఇక్కడ చూస్తుంటాం, చిన్నపిల్లలు ఉంటారు, చిన్నపిల్లలకి వెళ్ళి పరిచర్య చేయొచ్చు. ఇన్ని ఉన్నాయి. అంతేకాదు ఇంకా చేయాల్సిందేనంటే స్త్రీలు కూడుకుని, అందరూ కూడా కూడుకుని ప్రార్థన చేయొచ్చు. బైబిల్లో అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో పేతురు చెరసాల్లో ఉంటే యోహాను, మార్క్ అయిన జాన్ మార్క్, ఆ యోహాను తల్లి అయిన మరియ ఇంట్లో ఒక ప్రార్థన కూడికే జరిగిపోతుంది. ఒక సంఘంగా అయిపోయింది. స్త్రీలందరూ కూడా కూడుకుని ప్రార్థన చేశారు. ఎన్నో సిద్ధం చేసేవి ఎన్నో ఉన్నాయి. స్త్రీల యొక్క చేయాలి అని అంటే పరిచర్య చేయు స్త్రీలు అని అన్నాడు. సంఘానికి నేను మద్దతుగా ఉండాలంటే నీకు కళ్ళుంటే కనబడతాయి. ఎంతో ఉంది పరిచర్య. ప్రభురాత్రి భోజనాన్ని సిద్ధం చేయొచ్చు, గిన్నెలు కడిగి శుభ్రం చేసి పెట్టచ్చు, ఎన్నో ఉన్నాయి. ఈ సంఘాన్ని అంతటినీ కూడా చక్కగా అలంకరించవచ్చు, చక్కని సహవాసం చేయొచ్చు, పిల్లలను నడిపించవచ్చు. నువ్వు వస్తున్నప్పుడు నీ యొక్క వీధిలో ఉన్న పిల్లల్ని, అరే సండే స్కూల్కి పద, ఎప్పుడైనా చెప్పావా? ఎన్ని పరిచర్యలు ఉన్నాయి. నేను చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ఉన్నాయి. కానీ ఈ రోజున పరిచర్య చేసే స్త్రీలే కనబడ్డంలా. ప్రతిదానికి సండే స్కూల్కి సూపరింటెండెంట్ కావాలి, సండే స్కూల్ టీచర్ కావాలి, చిన్నపిల్లల్ని బుజ్జగించడానికి ఒకరు కావాలి. అందరం కూడా వచ్చి కూర్చుంటే ఏం జరిగిపోతుంది? ఎన్నో ఉన్నాయి. ఈరోజు సంఘంలో పరిచర్య చేయు స్త్రీలు కావాలి. అందుకే ఈ యొక్క విషయాన్ని గురించి చెప్తూ అన్నాను, పరిచర్య చేయు స్త్రీలు. ఆ స్త్రీలు అనేది ఆ పదజాలాన్ని మనం చూసే పరిచారకురాలు అనల్లా, స్త్రీలు అని అన్నాడు. దీనికి ఏదో అలెగరీలో ఉపయోగించవద్దు, అలంకార భాషలో ఎవరైనా పెట్టద్దు దయచేసి. ఎందుకన్నాడు? లైక్ వైజ్ అని అన్నాడు. అటువలే పరిచర్య చేయు స్త్రీలు. ఒక విశేషణం చెప్పాడు, క్రియా విశేషణము అని అంటారు దాన్ని. దానికి ముందు ఆర్టికల్ లేదు, ఏమీ లేదు. కానీ అలాగ పరిచర్యలో పాల్గొవాలి అని అనుకుంటే చాలామంది ఏమనుకుంటారంటే, పరిచర్లాగా లేనిది చర్చిలో ఉంటే భక్తి ముసుగులో దాగుందాం అని అనుకోవద్దు. ముసుగులో దాగొద్దు. పరిచర్య చెయ్యు స్త్రీలు అని చెప్పిన తర్వాత వాళ్ళు ఎలాగుండాలో 4 అర్హతలను గురించి ప్రస్తావించాడు. అదే ఈరోజు మనం చూడాల్సిన విషయం. మొట్టమొదట అన్నాడు వారు ఎటువంటి రీతిగా ఉండాలో. దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో,
మాన్యులై మాన్యులై అనే విషయాన్ని గురించి అక్కడ చెప్పాడు. మాన్యులై, దేవుని యొక్క వాక్యంలో స్త్రీలు మాన్యులై అంటే కింద చెప్పాడు చూడండి, భార్యలను. అక్కడ చూడండి, భార్యలను. ఆ ఫుట్ నోట్లో చూడు, ఎవరి గురించి ప్రస్తావిస్తున్నాడో చెప్పాడు. అంటే ఈ సంఘ సేవ చేసే పెద్దల యొక్క, పరిచారకుల యొక్క భార్యలు ఇంట్లో కూర్చోవడం కాదు, నా భర్త వెళ్తాడులే నేను ఏదో చేస్తాను కాదు, నేను కూడా సేవలో పాల్గొవాలి, నేను కూడా చేదోడుగా ఉండాలి. ఎవరుండాలి? మాన్యులై అనే విషయాన్ని నేను గతంలో చెప్పాను. ఒక డిగ్నిఫైడ్, ఒక గౌరవప్రదమైన స్త్రీగా సంఘంలో నిలబడగలగాలి. ఈ రోజున గౌరవప్రదమైన స్త్రీలుగా ఉందా? నీకు గౌరవం ఉందా? చర్చిలో ఒక గౌరవప్రదమైన స్థానం నీకుందా? ఎవరికి ఉంటుంది? నేను చెప్పాను, ఆవేశపరులుగా, ఉద్రేకపరులుగా, హైగా నోరు పారేసుకున్న వాళ్ళకి మర్యాద ఉండదు, డిగ్నిటీ ఉండదు. ఎలాగుండాలి స్త్రీలు? మాన్యులై. నేను మాన్యులు అనే దాన్ని, పరిచారకులు మాన్యులై ఉండాలని చెప్పి చాలా వివరణ ఇచ్చాను. స్త్రీలు కూడా ఆవేశపరులు, పాపభరితులు, ఉద్రేకపరులు, అలాంటి స్త్రీలకు విలువ ఉండదు. అందుకే విలువ లేని స్త్రీల వలన సంఘానికి మేలు జరగదు. విలువ కలిగిన స్త్రీలుగా ఉండాలి. మనకు సామెతల గ్రంథంలో మనం గమనిస్తున్నప్పుడు 31వ అధ్యాయంలో వెళ్తే అక్కడ చాలా స్పష్టంగానే ఎటువంటి స్త్రీని గురించి చెప్పాడో చూడొచ్చు. ఆమె ఎంత విలువైనది మీరు గమనిస్తున్నప్పుడు 31వ అధ్యాయం 10వ వచనంలో, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఒక స్త్రీకి ఎంత విలువ ఉన్నది, అమూల్యమైనది అని చెప్పాడు. ముత్యము కంటే. అదే విషయాన్ని గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు 30వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఆ భక్తి. ఈ రోజున చర్చికి వస్తే ఏదో మోకరించి ఏడ్చి వెళ్ళిపోతే కాదు, నీకు గౌరవం రాదు. నీ జీవిత విధానం ద్వారా రావాలి. ఈరోజు జీవిత విధానం కనబడుతుందా? ఎలా కనబడుతుంది? ఒకసారి కూర్చుని ఆలోచించు. ఆరాధనలో కనబడుతున్నప్పుడు, అరే నిజంగా వీడు భక్తిపరురాలు, దేవునియందు భయభక్తులు కలిగిన స్త్రీ, తన పిల్లల్ని, భర్తను ఎంత ప్రభావితం చేయగలిగిన స్త్రీ, ఈరోజు చెప్పుకోగలగాలి ఆమె. అక్కడ 31వ అధ్యాయంలో ఆమె కుమారులు, ఆమె భర్త లేచి ఏమన్నాడు? అరే ఆమె ధన్యురాలు, బ్లెస్సెడ్ ఉమెన్, ధన్యురాలు. ఈ రోజున అలాంటి స్త్రీలు, ఇక్కడ మొట్టమొదటి కావాల్సింది ఒక గౌరవప్రదమైన స్త్రీలు కావాలి. చర్చికి వచ్చినప్పుడు స్వస్థ బుద్ధి కావాలి. ఇది పరిశుద్ధమైన స్థలమని భావించుకొని రావాలి. ఏదో వచ్చేయడం కాదు. చర్చికి వస్తూ ఉన్నాం, చర్చికి వచ్చి మనుషులను పాడు చేసేదైతే ఏం గౌరవం వస్తుందా? ఇది మొదటి అర్హతను గురించి చెప్పాడు. ఆ అర్హతలో 3 ఎలా గుండాలో చెప్పాడు, 1 ఎలా ఉండకూడదో చెప్పాడు. మొదటిది చెప్పాడు, గౌరవప్రదముగా ఉండాలి అని అన్నాడు. అది పరిచర్య చేయు స్త్రీలు గౌరవప్రదముగా ఉండాలి అని అన్నాడు. రెండవది ఏమన్నాడు? దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను. తిమోతికి రాసిన పత్రికలో 3వ అధ్యాయానికి రండి. ఆ 3వ అధ్యాయంలో చదువుతున్నాను. ఆ 11వ వచనంలోనే, కొండెములను చెప్పని వారును
ఏమన్నాడు? అపవాదులు. ఏది? అందరి మీద నిందలేసి, ఆ అమ్మాయి ఇలాంటిది, ఈ అమ్మాయి ఇలాంటిది, ఆ అమ్మాయి ఇలాంటిది, ఆయన ఇలాటోడు, ఇలాటోడు, అలాటోడు అని చెప్పేది కాదు. చర్చికి వచ్చే వాళ్ళ యొక్క ఎలాగ ఉండాలి? అరే నిజంగా మనం కొండెములు చెప్పడం, 2 నాలుకలు. ఈ రోజున చాలా మంది చర్చిలోకి వచ్చినప్పుడు కల్లా ఒక నాలుక, స్తోత్రం, బయటికి వెళ్ళిన తర్వాత ఇక వేసింది సుత్తే, ఎలాగేస్తారో అలాగేస్తారు. ఇది కాదు, ఎలాగ ఉండాలో చెప్పాడు. నాలుక. పురుషుల గురించి కూడా మాట్లాడి 2 నాలుకలు కొండెములు అనే దగ్గర పైన మనం 8వ వచనంలో చూసాం దాన్ని. ఇక్కడ కూడా చెప్తున్నాడు ఆ స్త్రీలు ఎలాగుండాలి. ఈ రోజున చాలామంది స్త్రీలు వారి యొక్క నాలుకను అదుపులో పెట్టుకోరు. తిమోతికి రాసిన పత్రికలోనికి వెళ్తే 3వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో, అంత్యదినములలో అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకొను. ఏలనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడు వారును, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులను, కృతజ్ఞత లేని వారు అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదులు. చెప్పాడు అపవాదులు, అజితేంద్రియులు, క్రూరులు, స్వచ్ఛన దేశ అని అపవాదులు. ఇతరుల మీద బండారాలు వేయడం, నేరాలు మోపడం. ఇది సంఘం యొక్క నాయకత్వం వహించే పెద్దల యొక్క భార్యలు కానీ, చర్చిలో ఉన్న స్త్రీలు కానీ అలాగ మాట్లాడకూడదు. ఆ వివరణ అనేది పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 2 నుంచి 4 వరకు ఉన్న వచన భాగంలో చెప్పాడు ఆ స్త్రీలు ఎలాగో ఉండాలో. అందుకే అన్నాడు, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండా బోధ చేయలేదు. వీళ్ళు స్త్రీలు వారి యొక్క పవిత్రమైన ప్రవర్తన. ఈ రోజున స్త్రీల యొక్క కుటుంబంలో వారి పవిత్రమైన ప్రవర్తన చూడగలగాలి. ఎవరి మీదో మాట్లాడుకోవడం. ప్రియమైన వారరా, అక్కడ చెప్పాడు సాధువైనట్టు, మృదువైనట్టు, ఎన్ని గుణలక్షణాలు చెప్పాడు. అది దేవుని దృష్టికి ఏమన్నాడో చూడండి. అలాంటి మాట్లాడేవారికి అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. అది దేవుడి దృష్టికి. ఇలా చెత్తమాట మాట్లాడుకునే వాళ్ళు అమ్మలక్కలు కూర్చుకుని ఇంటింట కూర్చుని ఏవో ఇతరుల మీద మాట్లాడుకోవడం వలన అది దేవుని దృష్టికి విలువ రాదు. దేవుని సంఘానికి నువ్వు పాడు చేసేవాళ్ళు అవుతున్నారు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఎవరి గురించో మాట్లాడుకోవడం కాదు. ఈరోజు చాలామంది ఎవరి గురించో, నేను టీవీ ఛానల్స్లో కానీ యూట్యూబ్లో కానీ మనం చూస్తున్నప్పుడు కొన్ని న్యూస్ ఛానల్స్లో స్త్రీలు ఎలక్షన్లు వస్తే చాలు ఇక ఎవరి మీదనో మాట్లాడేయడమే. ఆ స్త్రీలు లేనిపోనివి ఎన్ని అభండాలు వేస్తారు. దేనికోసం? డబ్బులు ఇస్తే మాట్లాడే టీవీ ఛానల్స్లో స్త్రీలు మాట్లాడతారు. అది కాదు. మనం కొండాలు చెప్పడం, అపవాదులు వేయడం, అబద్ధాలు ప్రచారం చేయడం వంటిది సంఘంలో ఉండకూడదు. ఇది సంఘం యొక్క విషయాలు. ఎందుకు మాట్లాడొద్దు? ఎందుకు? స్త్రీలు వారు కూడుకుంటే చాలు ఎన్ని మాటలు వస్తాయి. దేవుని వాక్యం తెలీదా? విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అని. అమలకలు కూడుకుంటే ఒకసారి వినండి. నేను కూర్చుని వాళ్ళు ఏం మాట్లాడుకుంటారంటే ఎవరి గురించో మాట్లాడుకుంటారు. అరే కూర్చుని ప్రార్థన చేసుకుందాం, మరి ఇంటిలో ప్రార్థన చేసుకుని
పేతుర్ని ప్రభువులో విడిపించగలిగారు. ఈరోజు మన భర్తలు మారలేదు, వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఇలాంటివి ఏమి ఉండదు. నా భర్త అలాటోడు, ఈడు అలాటోడు, ఆడలాటోడు, ఇవే మాట్లాడుకుంటాం. ఇవి సంఘంలో ఇది పద్ధతి కాదు. అందుకే పేతురు రాసిన పత్రికలో స్త్రీలు అబద్ధాలు త్వరగా నమ్ముతారు, అబద్ధాలని త్వరగా ప్రచారం కూడా చేస్తారు. నమ్మేది వాళ్ళే, ప్రచారం చేసేది వాళ్ళే. నమ్ముతారు, త్వరగా ఎవరో చెప్తారు, నమ్మేస్తారు అంతే. ఇక అది నమ్మింది ఎంత ప్రచారం చేస్తారు, అది కరెక్టా కాదా ఎంత మాత్రం కూడా ఆలోచించారు. దేవుడు చెప్పాడు తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 14వ వచనంలో, అవ్వ ఏం పోయిందంట. దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను చూడండి, 14వ వచనం. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఎవరు మోసపోయారు? స్త్రీలు. కనుక ఈ అపవాదులు చేసేది ఎక్కువ స్త్రీలే, మోసపోయేది స్త్రీలే. అందుకే చెప్పాడు వాళ్ళు మౌనంగా ఉండమని చెప్పాడు. స్త్రీలు వేరే వాళ్ళ గురించి మాట్లాడడం కాదు, నిజం ఎంతుందో అసలు ఆలోచన కూడా చేయరండి. 2వ అర్హతను గురించి మాట్లాడాడు. 3వ అర్హత ఏంటి అని అన్నాడంటే అక్కడ చెప్పాడు దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను చూడండి, మితానుభావమును. మితానుభవం అంటే కంట్రోల్, నిగ్రహం కలిగి ఉండాలి. ఎవరో ఒకరి మాట చెప్తే రెచ్చిపోవడం కాదు. ఈ రోజున భావోద్రేకాలు, ఉద్రేకపడిపోతాం. ఉద్రేకాల వలన ఆలోచనలు రావు. కూర్చుని ఆలోచించు. మితానుభావము, అరే నా నోరుని కంట్రోల్లో పెట్టుకోవాలి, నా మనసుని కంట్రోల్లో పెట్టుకోవాలి, కంట్రోల్లో అదుపులో పెట్టుకోవాలి. ఇష్టం వచ్చినట్లు నేను మాట్లాడేయకూడదు. సంఘానికి మద్దతుదారులుగా ఉండాల్సింది పోయి స్త్రీల యొక్క మాటల వలన సంఘంలో చెడిపోతూ ఉన్నారు. కోరికి పుండు పాకిరినట్లుగా పాకుడుతూ ఉంది, క్యాన్సర్ వ్యాధిలాగా. మాటలే. నువ్వు ఎవరి గురించైనా మాట్లాడుతున్నప్పుడు ఒకటి బాగా జ్ఞాపకం ఉందా స్త్రీలకు? మీరు కూడుకుంటున్నప్పుడు, మీరు మాట్లాడుతున్నప్పుడు అసలు దేవుని భయం అనేది ఉందా స్త్రీలకు? ఎప్పుడైనా ఆలోచించారే? ఎవరి గురించైనా మాట్లాడుతున్నప్పుడు ఏం ఆలోచించారో చెప్పండి. దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను చూడండి, తీసి చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనాన్ని చూడండి. ఏంటి 12వ అధ్యాయము 36వ వచనంలో ఎటువంటి రీతిగా యేసు ప్రభువారు స్వయంగా చెప్పిన మాట చూడండి. నేను మీతో చెప్పిందేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు. నువ్వు మాట్లాడే ప్రతి మాట ఎవరి గురించైనా ఏమన్నా మాట్లాడితే అది నిజముందా, నిజంగా ఉందా? ఆ యొక్క మాటలు చెప్పాడు. పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి విమర్శ దినమున లెక్క, దేవుడికి లెక్క చెప్పాలి. తెలుసా ఏం మాట్లాడుతున్నావో, ఎవరి మీద అపవాదులు వేస్తున్నావో, ఎవరి మీద నిందలు వేస్తున్నావో దేవుడు వింటున్నాడని తెలుసా? స్త్రీలు ఇది తెలుసుకుంటే ఎవరి గురించి ఎవరి మీద నిందలు వేయరు. తెలిస్తే ప్రార్థన చేస్తావు, తెలిస్తే వెళ్ళి అలా చెయ్యొద్దని చెప్తావు. ఈరోజు అదేమీ ఉండదు. పుకార్లు పుకార్లు పుకార్లు. ఏంటి పుకార్లు? తెలుసా అసలు సత్యం ఉందా? ఈ రోజున చాలామంది వారి స్త్రీలు, అందుకే వాక్యంలో మనం చదువుతున్నప్పుడు స్త్రీలు త్వరగా తప్పుడు పనులకు లొంగిపోతున్నట్లుగానే చూసాం. అవ్వ లోబడిపోయింది. స్త్రీలు మోసపోతారు,
అవివేక ఇళ్లల్లో చొచ్చి స్త్రీలు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. భావోద్రేకాలు కావు, ఆవేశాలు కాదు, నిగ్రహం కావాలి. అందుకే అన్నాడు మితానుభావమును అని అన్నాడు. ఇక చివరిగా ఏమన్నాడు ఆ మాటలు మీ అందరికీ భయం ఉంటే ఎక్కడన్నా కూర్చుని ఎవ్వరి గురించి మాట్లాడరు. నేను చెప్పాను కదా, కొండాలు చెప్పారు, అపవాదులయ్యారు. ఈ వచనం మీకు తెలుసా? చూడండి, 50వ కీర్తనలోనికి రండి. 50వ కీర్తనలోనికి వెళ్దాం. చూడండి, బైబిల్ తీసి చూడండి. ఆ వచనాన్ని స్త్రీలందరూ కూడా కంఠస్థం చేయండి, బాగుంటుంది. ఏమన్నాడు 20వ చరణంలో, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనమే ఉంటినని, అందుకు నేను కేవలము నీ వంటి వాడునని నువ్వు అనుకొంటివి. అయితే నీ కనుడి ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించేదను. దేవుడు పెడతాడు నీ మాటలన్నీ కూడా, తెలుసా? రికార్డెడ్గా టీవీ చూపిస్తాడు నువ్వెక్కడ ఏం మాట్లాడేవో అని. అందుకే స్త్రీలు ఎలాగుండద్దు అన్నాడు, కొండెములు చెప్పని వారుగా. అది ప్రతికూలమైన రీతిగా నువ్వు మాన్యులై ఉండాలి అని చెప్పాడు. రెండవది, కొండెములు చెప్పని వారుగా ఉండాలి. మూడవది, నిగ్రహం కలిగిన వారుగా ఉండాలి. మూడవది ఏమన్నాడంటే నమ్మకమైన వారు. నమ్మకంగా. ఈరోజు కావాల్సింది నమ్మకత్వం కావాలి. చర్చిలో నీ గుణ లక్షణాల్లో నమ్మకత్వం కావాలి, యథార్థత కావాలి, నిజాయితీ కావాలి. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 11వ వచనంలో అన్నాడు, అన్ని విషయములలో నమ్మకమైన వారినై ఉండవలెను. అన్ని విషయాలు, ఇదొకటే కాదు, అన్నిట్లో. జీవితంలో నువ్వు అర్థం చేసుకుంటే, నువ్వు అన్ని విషయాల్లో, అన్ని రకాలలో, నీ యొక్క క్యారెక్టర్లో, నీ యొక్క గుణ లక్షణాల్లో, నీ పాత్రలో అన్నిట్లో నమ్మకంగా ఉంటావు. అన్నిట్లో నమ్మకంగా. ఏ రంగమైనా, ఏ పనిలో అయినా నమ్మకత్వం కావాలి. ఈరోజు స్త్రీలు నమ్మకంగా, వారి పురుషుల పట్ల నమ్మకంగా ఉన్నారా? వారి ఇంట్లో ఉన్న వాళ్ళ పట్ల నమ్మకంగా ఉన్నారా? వారి పిల్లల పట్ల నమ్మకంగా ఉన్నారా? సంఘం పట్ల నమ్మకంగా ఉన్నావా? ఎక్కడ నమ్మకం? నమ్మకత్వం కావాలి. ఏది చెయ్యమని అడిగినా, ఏది చేయడానికి నువ్వు నిర్ణయించుకున్నా నమ్మకంగా ఉండు. కొంతమంది వస్తారు, ఒకరోజు కనబడతారు, కనబడరు. అది నమ్మకత్వం కాదు. దేవుని వాక్యంలో అన్నాడు, నమ్మకమైన వానికి దీవెనలు మెండు అన్నాడు. నమ్మకం కావాలి. ఈరోజు సంఘంలో నమ్మకంగా ఉన్నావా చెప్పు. ఏ పని అయినా సరే, ఒక పని చేస్తే కడవరకు చేయి, నమ్మకంగా కడవరకు జీవించు. ఇలాంటి స్త్రీలు సంఘంలో ఉంటే వాళ్ళు మద్దతుదారులుగా ఉంటారు. సత్యానికి సంఘం నిలబడాలంటే స్త్రీలు మద్దతుదారులుగా ఉండాలి, స్తంభాలుగా నిలబడాలి. స్త్రీలు ఆ రోజు నిలబడగలిగారు, వారు సంఘాన్ని నిలబెట్టుకోగలిగారు. స్త్రీలు సంఘం నిలబడాలి అనంటే అర్హత కలిగిన స్త్రీలుగా ఉండాలి. ఏదో స్త్రీలు కాదు, మాట్లాడే స్త్రీలు, ఉద్రేకపడే స్త్రీలు కాదు, అర్హత కలిగిన వాళ్ళు కావాలి. స్త్రీ సంఘం నిలబడాలంటే అర్హత కలిగిన భార్యలుగా ఉండాలి, ఏదో స్త్రీలు కాదు. సంఘం నిలబడాలంటే దినదినము కూడా దైవభక్తి కలిగి అభివృద్ధి చెందిన స్త్రీలు కావాలి. అలాంటప్పుడే సంఘం నిలబడుతుంది. ఇవి లేనప్పుడు సంఘం నిలబడుతుంది. ఎందుకు సంఘంలో మనుషులు రాలేకపోతున్నారు
ఎందుకు సంఘంలో రారు? ఎందుకు రారు? ఎప్పుడు కూడా ఆలోచించరు వారు, ఎవ్వరూ ఆలోచించరు. అరే, నా వలన సంఘానికి ఒకరు వస్తున్నారా? నా బంధువులు వస్తున్నారా? నన్ను చూచి వస్తూ ఉన్నారా? నా భక్తిని చూచి వస్తున్నారా? నా జీవితాన్ని చూచి వస్తూ ఉన్నారా? ఏదైనా ఎప్పుడైనా కూర్చొని ఆలోచించావా? నా మాటల వల్ల రావడం లేదేమో, నా ప్రవర్తన వల్ల రావడం లేదేమో, నా భక్తి జీవితం సరిగా లేకపోవడం చేత రావడం లేదేమో, ఎప్పుడైనా కూర్చొని ఆలోచించావా? నేను సంఘానికి మద్దతుగా ఉన్నానా? సంఘానికి విద్రోహ శక్తిలాగా ఉన్నానా? ఇప్పుడే కూర్చుని ఆలోచించు. సంఘం ఒక మంచి సంఘంగా ఉండాలంటే పరిచర్య జరగాలి. ఆ పరిచర్య చేసే స్త్రీల యొక్క గుణలక్షణాలు కూడా మంచిగా ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు చేసేసాము అని అంటే కాదు. వాళ్ళు ఇక్కడ చేస్తారు, ఎందుకండి ఆవిడ సేవ చేయడం? ఆవిడ నోరు అదుపుగా ఉంటుందా? భర్తని ఎలా తిడుతుంది అని అంటే అయిపోయింది, పూర్తిగా పోయింది, గాలే పోయింది. ఈరోజు కావాల్సింది అది. కనుక మన సంఘాన్ని మార్చుకుందాం, నిలబెట్టుకుందాం, అర్హత కలిగిన స్త్రీలుగా ఉందాం, అర్హత కలిగిన భార్యగా ఉందాం, అర్హత కలిగిన సంఘంలో పరిచర్య చేసే స్త్రీలుగా ఉందాం. అలాగున్నప్పుడే దైవభక్తిని అభివృద్ధి చేసుకుంటూ, నిన్నటి దినంలో ఉన్న భక్తి కాదు, ఈరోజు కూడా నేను ఎదగాలి, దేవుని కొరకు పని చేయాలి. యేసుప్రభు వారికి పరిచర్య చేసిన స్త్రీలను గురించి చూసాం. పౌలు వెనకాల నిలబడిన స్త్రీలను గురించి చూసాం. ఒక వ్యక్తి అకుల్లా ప్రిస్కిల్లాను గురించి ఆలోచిస్తే, అకుల్లా ప్రిస్కిల్లాలు ఎంత అద్భుతమైన పరిచర్య చేశారు. ఇంటికి పిలిచారు, అతన్ని పిలిచి అపొల్లోని పిలిచి, అపొల్లో, నువ్వు చేస్తుంది బోధ అంత బాగుంది, కానీ ఇంకా నువ్వు సరి అయిన పరిపూర్ణమైన బోధ చేయడం లేదని చెప్పి ఇంటికి పిలిచి ఆ అమ్మ, ఆ ప్రిస్కిల్లా ఎంత చక్కగా బోధించగలిగిందో, అంతే అద్భుతమైన సేవ జరిగింది. స్త్రీలు వెనకాల ఉండి వారు చేసే పరిచర్య అమోఘమైంది. చర్చ నిలబడాలంటే విలువైన, దేవుని దృష్టికి విలువైన స్త్రీలు నిలబడగలిగితేనే చర్చి పరిచర్య జరుగుతుంది. అంతేగాని చర్చ్ నిలబడాలి, జీవం గల దేవుని సంఘంలో సంఘం నిలబడాలంటే స్త్రీలు కావాలి. నేను చెప్పాను, వాళ్ళు బ్యాక్ బోన్, వెన్నెముక్క లాంటి వారు. గుండె చప్పుడు స్త్రీలే బట్టే సంఘం ఎలాగో మనుషులు తెలుసుకోగలరు. స్త్రీలే సరిగ్గా లేకపోతే చర్చ్ యొక్క గుండె చప్పుడు వినబడదు వాళ్ళకి. అలాంటి స్త్రీలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం, రండి, తలను వంచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రియమైన సహోదరి సహోదరా, అందరికీ బాధ్యత ఉంది. సంఘంలో, జీవం గల దేవుని సంఘంలో అందరికీ బాధ్యత ఉంది. పురుషులంతు పురుషులు చేయాలి, స్త్రీల వంతు స్త్రీలు చేయాలి. అందరూ సాక్ష్యం కలిగిన జీవితాలు కలిగి ఉండాలి. అలాగున్నప్పుడే సంఘం నిలబడుతుంది, సంఘం సాగుతుంది. సంఘం సరిగ్గా ఉండాలంటే స్త్రీలు వెన్నముక్కలాగా నిలబడాలి. పేతురు చెరసాల్లో వెళ్ళాడనగానే స్త్రీలందరూ కూడా కూర్చుని ముచ్చటలు పెట్టుకోలే, వారు ప్రార్థన చేశారు. ఏం జరిగిందో, ఏం చేశాడో తప్పు పేతురు, ఏ నేరం చేశాడో అని ఇలాగ మాట్లాడుకోలేదు, అపవాదులు వేయలేదు. అందరూ కలిసి ప్రార్థన చేశారు. ఈరోజు మాట్లాడుకోవడం కాదు, మౌనంగా దేవుని సందులో ప్రార్థించే స్త్రీలు కావాలి, ప్రోత్సహించే స్త్రీలు కావాలి. నువ్వు చెయ్యి. రిచర్డ్ ఉంబ్రాండ్కి సబీనా నిలబడగలిగింది, సేవ చెయ్యి. 17 సంవత్సరాలు జైల్లో మగ్గిపోయాడు రిచర్డ్ ఉంబ్రాండ్, గుణపాలతో పొడవబడ్డాడు.
లేచి నిలబడి సేవ చెయ్యి అని చెప్పింది సబీనా. పర్వాలేదు, నేను విధవరాలైపోయినా పర్వాలేదు, నువ్వు నిలబడని చెప్పింది. పిల్లలు అనాథులైపోయినా పర్వాలేదు, నేను చూసుకుంటానని చెప్పింది. ఈరోజు ఏరియా స్త్రీలు రొమేనియా దేశంలో రిచర్డ్ ఉమ్బ్రాండ్ నిలబడడం చేత నాస్తిక దేశం కుక్కటి వేళ్లతో నాస్తికత్వం పడిపోయింది. అందరూ ప్రభువుని తెలుసుకోగలిగారు. ఈరోజు నిలబడిన సబీనాలు కావాలి, ఈరోజు నిలబడే యొక్బేదులు కావాలి, ఈరోజు నిలబడే హన్నాలు కావాలి, ఈరోజు నిలబడే అవ్వ అయిన లోయలు కావాలి, ఈరోజు నిలబడే యునేకీలు కావాలి, ఈరోజు యేసుతో నిలబడిన యోహన్నాను కావాలి, సుసన్న కావాలి, మగ్దలేని మరియ కావాలి, మార్తలు కావాలి, మరియలు కావాలి. ఈ రోజున సంఘ పరిచర్య జరగడానికి 155 స్త్రీలు కనబడ్డారు. ప్రిస్కిల్లాలు కావాలి, ఈ రోజున ఎలిజబెత్లు కావాలి. సంఘ పరిచర్య జరగాలంటే దేవుని సేవ జరగడానికి స్త్రీలు ఎంత ప్రాముఖ్యమో, భార్యలుగా ఉండి వారు పరిచర్య చేసే ఆ యొక్క పని దేవుడు వారికి అప్పగించాడు. అటువలే నేనుంటా, అటువలే నేనుంటా. ఆ స్త్రీగా నేను ఈ సంఘానికి మద్దతుగా ఉంటా. నా మాటల వలన, నా ఆవేశాల వలన, నా సాక్ష్యాల వలన, నా పాపం వలన ప్రభువా ఎవరు కూడా ఆటంకపరచబడకూడదు. నేను నీ కొరకు జీవిస్తా, దోహదపడతా, కానీ అభ్యంతరంగా ఉండనయ్యా. చెప్దామా? నా మాటల వల్ల ఎంతోమంది దూరం అయిపోయారు, నా యొక్క జీవితం వల్ల ఎంతోమంది దూరం అయిపోయారు, ఎంతోమంది ప్రభువుని తెలుసుకోలేకపోయారు. ఈరోజు జీవితమే కావాలి సంఘానికి. ఈరోజు నిన్ను బట్టి, లుధియాను బట్టి అందరూ కూడా, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ప్రభువునందు విశ్వాసం ఉంచగలిగారు. ఈరోజు ఏరి లుధియాలు ఏరి లుధియాలు ఏరి ఈరోజు తన ప్రజల కొరకు ప్రార్థన చేసిన ఎస్తేరులు ఏరి తన కుటుంబ రక్షణ కొరకు ప్రార్థన చేశారు. ఈరోజు కావాల్సింది సంఘంలో పరిచర్య చేసే స్త్రీలు కావాలి, ప్రసంగికులు కాదు. మౌనమే దేవుని దృష్టికి విలువైన వాళ్ళు వారు. దేవుడు ఎంత స్త్రీని ఎంత విలువైన స్త్రీలుగా ఎంచాడు. లోకానికి ప్రభావితం తీసుకొచ్చిన స్త్రీలు వాళ్ళు. అగస్టిన్, ఆ తల్లి మోనికా వలన అగస్టిన్ మారాడు. ఈరోజు మోనికాలు కావాలి. స్టేజ్ మీద కనబడే వాళ్ళు కాదు, ఈరోజు ప్రార్థించే స్త్రీలు కావాలి, పరిచర్య చేసే స్త్రీలు కావాలి. ఏరి ఆ స్త్రీలేరి. ఆ స్త్రీలో నేనుంటానయ్యా అని చెప్దామా? సహోదరి, తల్లి, చెప్తావా ఈ మాట? నా వలన అనేక మంది దూరం అయిపోయారు. నా ప్రవర్తన వలన, నా మాటల వలన, నా ఉద్రేకాల వలన, నా పాపం వలన దూరం అయిపోయారు. ఈరోజు కాకూడదయ్యా. నా మాటలు ఎంతో మందిని అపవాదులు వేశారు, కొండాలు చెప్పానయ్యా. నాకు అర్థమైంది ఈ రోజున నేను నోరు మూసుకునుంటా, ప్రార్థన చేస్తా. కానీ ప్రభువా,
మనుషుల ముందు నోర్లు తెరవను, దేవుడు ముందే నోరు తెరుస్తా. ప్రభుకి చెప్దాం ఒకసారి. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో తిమోతికి రాసిన పత్రికలో నుంచి అనేకమైన విషయాలు మాకు తెలియచేస్తూ, రాబో దినాల్లో మా సంఘాలు ఎలాగ ఉండాలో మీరు ప్రేరేపించి చక్కని వాక్యాలు రాసి మా కోసం ఉంచారు. మీకు వందనాలు నాయన. కేవలం వినువారు మాత్రమే కాకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించువారుగా మమ్మల్ని ఉంచు నాయన. స్త్రీలందరూ కూడా విన్నారు. వారి హృదయాల్లో గొప్ప గొప్ప కార్యమును మీరు జరిగించండి. పరిశుద్ధాత్మ కార్యమును మెండుగా జరిగించండి నాయన. స్త్రీలకు వారి పరివర్తన చెంది సంఘానికి ఒక వెన్నముక్కలాగా, గుండె చప్పుడులాగా నిలబడటానికి మీ కృప అనుగ్రహించమని, విత్తబడిన వాక్యం ఈ స్థలంలో అనేక స్థలాల్లో వింటున్న వారందరికీ వారి హృదయాల్లో బలమైన కార్యాన్ని జరిగించి మీరే మహిమ పొందమని యేసు శక్తిగల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.